చిచి ఏదో ఎండ. ఈ ఎండతో నేను చచ్చిపోతున్నాను. చెమటకి బట్టలన్నీ తడిసిపోతున్నాయి. మీ పని బెటరే. ఎండొచ్చినా వానొచ్చినా చలొచ్చినా కొంగుతో కవర్ చేస్తారు. అదే మేమైతే ఎండకి ఎండాలి, వానకి నానాలి, చలికి వణకాలి. ఏం చేస్తున్నావు? ఏం లేదు బావా, చెమట పడుతుంది కదా అని తుడుస్తున్నాను. ఇప్పుడు మన ఇద్దరికి విడాకులు అయిపోయాయి. ఇలాంటి పనులు నువ్వు చేయకూడదు. సర్లే బావా. బావా, ఇంతకీ నగల దొంగతనం విషయంలో నువ్వు మాకు హెల్ప్ చేస్తానన్నావు కదా? చేస్తానన్నాను. అయితే ఎలా చేస్తావు బావా? నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? ఉందే. ఇంట్లో మర్చిపోయి వచ్చాను. సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఇస్తాలే. ఏంటి వెటకారమా? అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? మరి ఐడియా వచ్చుంటే ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసేవాడిని కదా. లేకనే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. దేనికి? ఒకసారి చూడటు. రోడ్డుకి అడ్డంగా మేళతాళాలతో వస్తున్నారు. ఇంకేం వెళ్తాం మనం? బావా, అసలే ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇంతలోని మధ్యలో ఈ ఆటంకాలు ఒకటి. ఏం చేస్తామే, మన కర్మ. బావా, ఒకసారి పెళ్లి కొడుకుని చూడు. మగాళ్ళ వైపు చూడటం మా ఇంటా వంట లేదు. అయ్యో బావా, వాడి బావా ఆ రోజు మన ఇంటికొచ్చి దోమల మందు కొట్టి మనందరినీ మత్తులో పడుకోబెట్టి నగల్ని దొంగతనం చేసిన విధవ. అవును పద్మావతి, వాడే. భలే దొరికాడు బావా. వీణ్ణి పట్టుకుంటే అసలు దొంగలెవరో బయటపడతారు. ఇంకెందుకే ఆలస్యం? ఈ రోజు వాణ్ణి నరికేసి నేను జైలుకి వెళ్తాను తప్ప వాణ్ణి మాత్రం వదలను పద్మావతి. బావా, నువ్వు ఆవేశపడకు బావా. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే వాడు పారిపోతాడు. నాలో పొంగుకుంటూ వస్తున్న ఆవేశాన్ని ఆపలే పద్మావతి. తప్పుకో. రే మున్సిపాలిటీ. బాబోయ్, వీళ్ళకు దొరికానేంటి? ఇప్పుడు గాని దొరికాననుకో, ఆ కొబ్బరి బొండాల కత్తితో నరికేసినా నరికేస్తాడు. వెనక్కి తిరగటం బెటర్. ఏంట్రా వెనక్కి తిరిగావేంటి? ముందు కదా నడవాలి. నేను వెనక్కి తిరిగి నడుస్తానన్నా. వెనక్కి తిరిగి నడవడం ఏంటి? ముందుకు నడు. నేను తిరగరా? నేను తిరగను. వాడు తిరగండి అంకుల్. హలో, ఒకసారి నీ మొహం చూపించు. ఎందుకు? ఆ రోజు మా ఇంటికొచ్చి దోమల మందు కొట్టి మా అందరినీ మత్తులో పడుకోబెట్టినందుకు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? నిన్ను చూసి నిన్నే అనుకున్నావురా ఎదవా. ఇటు తిరుగు, లేదంటే నీ ఆత్మ యమలోకంలో తిరుగుతుంది. చచ్చారా బాబాయ్. ఒరే ఆగ్రా, రే ఆగ్రా. ఇంకా ఎక్కడ ఆగుతారు బావా? నువ్విచ్చిన బిల్డప్ కి వాళ్ళు పారిపోతున్నారు. ఈ బిల్డప్ ఏదో వాళ్ళని పట్టుకున్నాక ఇవ్వచ్చు కదా, ఇక్కడే ఉండి ఇవ్వకపోతే. నాకేం తెలిసే వాళ్ళు పారిపోతారని. కత్తి చూసి భయపడి ఆగుతారనుకున్నాను. పారిపోతారని నేనేమన్నా కలగన్నానా? కత్తి నాదయ్యా, బోండాలు నాయి, అమ్మాల్సింది నేనయ్యా. రేయ్, అమ్మడానికి రాలేదురా, చంపడానికి వచ్చాను. చంపిన తర్వాత ఇస్తాను ఈ కత్తి. ఇంకా చూస్తావేమిటే? పద. నా కత్తి. ఒరే ఒరే అడ్డుగాడిదా, వాళ్ళ దగ్గర ఏదో వెధ పని చేసుంటావు. అందుకే వాళ్ళు కత్తి తీసుకుని వెంట పడుతున్నారు. నీ పెళ్లి మా సాగుకొచ్చింది కదరా. మేళతాళాలు కాదురా నిన్ను వాయించాల్సింది. మీరైతే వాయించి వదిలేస్తారు, ఆడైతే అడ్డంగా నరికేస్తాడు. ముందు ఎక్కడో చోట దాక్కుందాం పదండి. రేయ్, మున్సిపాలిటీ ఎక్కడ్రా?
ఇటువైపే వచ్చారు కదా బావా, ఇంతలో పేటెళ్ళినట్టు. నా కళ్ళకేమైనా సీసీ కెమెరాలు ఉన్నాయటే రికార్డ్ చేసి పెట్టుకోవడానికి? నీకెంత తెలుసో నాకు అంతే తెలుసే. నాకైతే వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడో దాక్కున్నట్టు అనిపిస్తోంది. నాకైతే ఏకంగా సిటీనే వదిలి వెళ్ళిపోయారనిపిస్తుంది. సైలెంట్గా ఉండవా, వాడు వింటారు. బావా బావా, నీకేమైనా సౌండ్ వినిపించిందా? ఏం సౌండే? నాదస్వరం అవుతున్న సౌండ్ లా అనిపించింది బావా. నాకేం వినబడలేదే. బాబు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఏముంది, ఇప్పుడు వాడు వచ్చాడంటే వాయించేస్తాడు. ఏంటి మేము వాయించలేమా ఏంటి? అమ్మో, అబ్బో నీకు దండం పెడతానయ్యా, వాయించు బాగా. ఊరుకోవయ్యా బాబు, వాడు వస్తాడు. అదిగో బావా, వినవా? మళ్ళీ సౌండ్ వచ్చింది. డోలక్ లేదు, డప్పు లేదు. వెళ్దాం పదా. ఆగు బావా, వెతుకుదాము. అమ్మో, వాళ్ళు వచ్చేలా ఉన్నారు. మనం వెనక్కి వెళ్ళిపోదాం. అటు పదండి. ఏయ్, నీకు రోజు రోజుకి చాదస్తో అనుమానం పెరిగిపోతున్నాయి. వెళ్దాం పదా. బావా, ఆ, ఇది వాడి పర్సే అనుకుంటా. నా పర్సు. బావా, ఏమిటో ఎదవా. ఇది వాడే బావా, వాడే ఐడి కార్డే ఇది. ఇదిగో డబ్బులు కూడా ఉన్నాయి. చూడు పద్మావతి, వాడు తప్పు చేసి ఉండొచ్చు. మన ఇంట్లో నగలు కూడా కొట్టేసి ఉండొచ్చు. అందుకని వాడు పర్సు కొట్టేయడం కరెక్ట్ కాదు పద్మావతి. వాడి పర్సు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చేద్దాం. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఇద్దాం బావా, కానీ వాడికి మాత్రం తిరిగివ్వను. మరి ఏం చేసుకుంటావు? వాడి బతుకు మొత్తం బయట పెట్టి వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తాను. ఇదిగో ఈ ఒక్క ఐడి కార్డు చాలు వాడి జాతకం మొత్తం బయటికి తీయడానికి. కాదు కాదు, వాడి జాతకం తీయాలంటే జన్మ నక్షత్రం రాసి తెలియాలి. అవి తెలియకుండా జాతకం ఎలా తీస్తారే? నీకు దండం పెడతాను బావా, నీతో వాదించే ఓపిక నాకు లేదు. అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పద. పోలీస్ స్టేషన్ కా? అక్కడ జాతకాలు ఎవరు చెప్తారు? బాబు, పద. ఆ, ఆగవయ్యా, ఆగు. నీకు దండం పెడతాను, నా కత్తివయ్యా. పాపం, ఈ కత్తికి రక్తదాహం తీర్చలేకపోయాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీరుస్తాను. తీసుకో. పాపం, ఈ కత్తికి రక్తం అంటే అదృష్టం లేదు. ఏం రకమో ఏమో, నా బేరం సరే, మొత్తం సర్లే. పోగొట్టావు. పద. చెత్త వెదవా, నిన్ను దాని కంట్లో ఎవరు పడమన్నారా? అసలు ఈ దారిలో ఊరేగింపుగా ఎందుకు వచ్చావు? వేరే దారిలో పోయి చావచ్చుగా. నాకేం తెలుసు మేడం, వాళ్ళు కూడా మా దారిలోనే వస్తారని. ఆ శ్రీనివాసులైతే కత్తి తీసుకుని నా వెంట పడ్డాడు మేడం. నా అదృష్టం బాగుంది కాబట్టి తప్పించుకున్నాను. లేదంటే వాడి చేతిలో చచ్చుండేవాడిని మేడం. చస్తే పీడ విరగడైపోయేది. వాళ్ళిద్దరూ జైలుకి వెళ్లేవాళ్ళు, నువ్వు స్వర్గానికి వెళ్లేవాడివి. మేమిద్దరం ఈ ఇంటికి కోడళ్ళు అయి ఉండేవాళ్ళం. పైగా పర్స్ ఒకటి పోగొట్టుకొని చచ్చావు. ఇప్పుడు నీ ఐడి కార్డ్ తీసుకొని పద్మావతి స్టేషన్కి వెళ్ళిందంటే పోలీసులకే నువ్వు దొరికిపోతావు. ఆ తర్వాత మేమిద్దరం దొరికిపోతాం. త్రిపుర చిప్పకూడు తింటుందనుకుంటే మేమిద్దరం చిప్పకూడు తినేలా ఉన్నాం. అయితే ఆ ఐడి కార్డు నాది కాదని చెప్పేస్తాను మేడం. ఆ, ఆ, కొడతారేంటి మేడం? నీది కాదని చెప్తే నమ్మేస్తారా? దాంట్లో ఉన్నది నువ్వు కాదని నమ్మించగలవా? అయితే అది మేడం. నీ వల్ల కాదురా. ఎందుకంటే ఆ పద్మావతి మనందరికంటే తెలివైంది. ఈ పాటికే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఉంటుంది. నీ ఐడి కార్డ్ ఇచ్చి నీ బండారం మొత్తం బయట పెడుతుంది. ఆ తర్వాత పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిన్ను చావగొట్టుకుంటూ స్టేషన్కి తీసుకెళ్తారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? మీ మాట విని ఈ చెత్త పని చేసినందుకు నాకు తగిన గుణపాఠమే జరిగింది. ఇప్పుడు నా బతుకు పోలీస్ స్టేషనే మేడం. నాకున్న ఉద్యోగం ఊడిపోతుంది. దయచేసి నేను బతికి బయటపడే దారేమని ఉంటే చెప్పండి మేడం, ప్లీజ్. నువ్వేం చేస్తావంటే చెప్పింది అర్థమైంది కదా? ఆ, 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 ఎవరు వీళ్ళంతా? అంటే వీళ్ళు నా పెళ్లి ఊరేగింపుకి వచ్చిన వాళ్ళు మేడం. డబ్బులు ఇవ్వలేదని నా వెంట పడుతున్నారు మేడం. ఆపండి, ఆపండి. ఆ డబ్బులేదో నేను ఇస్తాలే. చెప్పింది అర్థమైంది కదా? వెంటనే వెళ్ళి ఆ పని చెయ్యి.
ఆ పద్మావతికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. అలాగే మేడం. పదండి. ఏ ఆపండి, మేడం గారు డబ్బులు ఇస్తానని చెప్పారు కదా. అరే ఆపండి, ఆపండి. మేడం గారు డబ్బులు ఇస్తానని చెప్పారు కదా, తీసుకోండి. ఎంత? మనిషికి 2000 చొప్పున 8000. అదేంటి మనిషికి 1000 రూపాయలే కదా, నలుగురికి 4000 కదా. ఎంత అని మీకెలా తెలుసు మేడం? నేనొచ్చిందే ఈ సౌండ్ల దగ్గర నుంచమ్మా. నాతో పాటు అలసిపోకుండా వాయించే దమ్మున్న మగాడిని నేను ఇంతవరకు చూడలేదు. రేయ్, దేవుడికి మనం వాయించలేమంటరా? ఒకసారి వాయించండి రా. ఏంటి ఆగిపోయారేంటి అప్పుడే? అది మన రేంజ్. డబ్బులు ఇవ్వే. ఇదిగో మనిషికి 1000, మొత్తం 4000 తీసుకెళ్ళండి. బాలే బేరం దొరికిందిరా మనకు పొద్దున్నే. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు సూపర్ మాయా. నీ టాలెంట్ ఉపయోగించి 4000 సేవ్ చేసావు. థ్యాంక్ యూ. పద్మావతి, ఐడి కార్డ్ ప్రూఫ్ తీసుకుని స్టేషన్ కి వెళ్తావా? వెళ్ళు వెళ్ళు. నీ ప్లాన్ మొత్తాన్ని తారుమారు చేయడానికి ఆల్రెడీ దామిని ప్లాన్ వేసిందే. She's so cute. She's so hot. She's just awesome. మేడం, ఈ పాట వింటే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఏడుస్తాడు మేడం. ఎందుకే? ఆయన మహేష్ బాబు కోసం పాడిన పాటని మీకోసం పాడుకుంటున్నారు కదా, అందుకు. నర్మయ్, ఆయన నాకేం తక్కువే. ఎర్రగా బుర్రగా యాపిల్ పండ్లా ఉంటాను. ఆయన మగాడే, నేను ఆడదాండి. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫ్యాన్స్ వింటే చంపేస్తారు మేడం. నర్మి, మేడం, ఏ ఎవరేది? మాస్క్ మహారాణి అంట మేడం. ఓహో, రవితేజ మాస్ మహారాజా అయితే ఇది మాస్ మహారాణి అన్నమాట. ఎందుకు ఏం చేసింది? ఈమె కారులో వెళ్తూ ఒక వ్యక్తిని గుద్ది యాక్సిడెంట్ చేసింది మేడం. యాక్సిడెంట్ చేసిందా? అవును మేడం. అంతేకాదు మేడం, ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కోసం వెతుకుతుంది. ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే వెంటనే పారిపోతారు. నువ్వేంటే గుద్దినోళ్ళ కోసం వెతుకుతున్నావు? అంటే మనం కారుతో గుద్దినవాడు కింద పడి చచ్చిపోవాలి కదా మేడం. అవును, చచ్చిపోవాలి. అయినా వాడు చచ్చిపోలేదు మేడం, అందుకే వాడి కోసం వెతుకుతున్నాను. ఆ? ఇదేంటి చిత్ర విచిత్రంగా ఉంది. అంటే వాడు దొరికితే మళ్ళీ గుద్ది చంపేద్దామనా? చిచి లేదు మేడం, ఏదైనా యాక్సిడెంట్ అయితే మీరు అరెస్ట్ చేస్తారు కదా. అవును, అరెస్ట్ చేస్తాం. కానీ మీరు అరెస్ట్ చేయకముందు వాడు పారిపోయాడు మేడం. వాణ్ణి వెతికి పట్టుకుని మీకు అప్పగిద్దామని. ఓహో, ఉస్సేని తెలివిలో నట్టమాట. యాక్సిడెంట్ చేస్తే కింద పడ్డోడిని అరెస్ట్ చేయవే, గుద్దినోడిని అరెస్ట్ చేస్తాం. అయ్యో, దీన్ని తీసుకెళ్ళి లోపలేయండి. వెళ్ళండి మేడం, కావాలంటే 1 గంట ఉంచుకుని పంపించేయండి. అవతల మా ఆయన నా వంట కోసం వెయిటింగు. అబ్బా, దాన్ని తీసుకెళ్ళండి. అది ఇక్కడ ఉంటే నాకు తలనొప్పి వస్తుంది. అసలు ఎంజాయ్మెంటే లేదు. మేడం 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 పద మేడం. సీను, వామ్మో, తెంకరుడు వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? మేడం మేడం చూసేశాను. లేవండి లేవండి లేవండి. చెయ్యదో జన్మ, పొద్దున ఈడికి దొరికేశాను. ఏంట్రా ఇలా వచ్చావు? డోర్ ఇటువైపే ఉంది కదా మేడం, అందుకే ఇలా వచ్చాం. నీకు దండం పెడతా శ్రీనివాసు, కాసేపు మౌనంగా ఉంటావా? ఓకే మేడం. ఏమా పద్మావతి, నువ్వు చెప్పమ్మా, ఏంటి ఏమైనా క్లూ దొరికిందా? అది లేదు మేడం, పర్స్ దొరికింది. బావా, పర్స్ అంటే క్లూనే కదా, నువ్వేం మాట్లాడకు. మేడం, ఒకసారి ఈ ఐడి కార్డ్ చూడండి. ఒకసారి కాదు, 4-5 సార్లు చూసుకోండి మేడం, ఏం పర్లేదు. మేడం, దొంగతనం జరగడానికి ముందు రోజు వాడు మా ఇంటికొచ్చాడు. నేను మున్సిపాలిటీ వాడిని, మీ ఇళ్లల్లో దోమలు బాగా పెరిగిపోయాయి, ఇంట్లో దోమల మందు కొడతాను అన్నాడు మేడం.
మేమది నిజమే కదా అని నమ్మి ఇంట్లోకి రానిచ్చాం. ఆ తర్వాత వాడు పొగ కొట్టాడు. మేమందరం కళ్ళు తిరిగి పడిపోయాం. ఆ తర్వాతే దొంగతనం జరిగింది మేడం. వీణ్ణి తీసుకొచ్చి 4 తగిలిస్తే నిజాలేంటో బయటపడతాయి. కొండం తవ్వి ఎలకను పట్టాడట మీలాంటోడు. నిజమా? అవును. ఆ ఎలక ఆ కొండలోనే ఉందని మీకెలా తెలుసు మేడం? బుద్ధి లేక. ఛీ, మీరేదో పెద్ద క్లూ సంపాదించారనుకున్నాను. ఇదొక వేస్ట్ క్లూ. వేస్ట్ క్లూనా? అదేంటి మేడం? మరి బాబు ఒకసారి వెళ్ళరా. నీ పర్స్ పోయిందని కంప్లైంట్ ఇచ్చావు కదా? అవును మేడం. అదిగో వాళ్ళకి దొరికిందంట. ఇల్లు తీసుకో. మేడం వీడే మేడం ఆ రోజు మా ఇంటికి వచ్చింది, పొగ కొట్టింది. పద్మావతి, రేపు వాడి పెళ్ళంట. ఏదో మొక్కు చెల్లించుకుందాం కదా అని బంధువులతో కలిసి వెళ్తుంటే రోడ్డు మీద 2 కుక్కలు వెంటపడ్డాయంట. దాంతో భయపడి పారిపోతుంటే జేబులో పర్సు పడిపోయిందట. వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఈలోపు మీరే తీసుకొచ్చిచ్చారు. ఓసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పయ్యా. థ్యాంక్ యూ మేడం. సమయానికి దేవతలు వచ్చారు మేడం. నా కార్డు నాకు ఇప్పించారు. లేదంటే నన్ను సస్పెండ్ చేసేవాళ్ళు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను మేడం. మేడం పర్సు ఇప్పిస్తారా మేడం? ఏ పర్సు ఇవ్వండి అయ్యా. తీసుకో తీసుకో. బిస్కెట్ వేసావుగా, ఇంకెందుకు వెళ్ళు. ఆ బిస్కెట్లు తినే ఇవిడ ఇంత లావైంది. నోర్ మోయ్. ఏం మాట్లాడుతున్నావురా? సారీ మేడం. వాడు చెప్పేది నమ్ముతారు గాని మేం చెప్పేది నమ్మరా? నమ్మాలంటే ఏదైనా ఆధారం ఉండాలి కదా. పొగ్గొట్టాడు, పడిపోయాను, తలుపు కొట్టాడు, భయపడిపోయాను, ఇవన్నీ కాదమ్మా. వీడు దొంగతనం చేశాడు అని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఏదైనా ఉందా? సాక్ష్యం అప్పుడు లేదు మేడం, కానీ ఇప్పుడు చూపిస్తా. చెప్పురా, చెప్పు. ఆ రోజు మా ఇంట్లో పొగ పెట్టమని చెప్పింది ఎవరు? నీ వెనుకుండి ఇంత కథ నడిపిస్తుంది ఎవరు? చెప్పు చెప్పు చెప్పురా, చెప్పు. ఇలా స్టేషన్ లో దౌర్జన్యం చేయడం చట్టరీత్యా నేరం అవుతుంది. మర్యాదగా అయితే నదులు. లేదు మేడం, వీడిలా అడిగితే నిజం చెప్పడం, 4 తగిలిస్తే గాని అసలు నిజమేంటో బయట పెట్టడం. చెప్పురా. పద్ధతి కాదు. నువ్వు మంచిదానివన్న ఒకే ఒక్క కారణంతో అవుతున్నాను. లేదంటే ఎస్ఐగా నేను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మర్యాదగా అతను వదులు వదులు. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. చూడు పద్మావతి, ఏదైనా సాక్ష్యం ఉంటేనే స్టేషన్ కి రండి. సాక్ష్యం లేకపోతే మాత్రం స్టేషన్ కి రాకండి. వచ్చి నా టైం వేస్ట్ చేయకండి. వెళ్ళడే. చెప్పానా బుర్ర తక్కువ బర్రె ముందు ఎంత భజన చేసినా వేస్టేనని? ఏమన్నా? మిమ్మల్ని కాదులేండి మేడం, మా ఇంటి ముందు ఒక ఆవిడ ఉంది, ఆవిడ అంటున్నాను. రా పద్మావతి. దీనివల్లే కదా ఇంత జరిగింది. దీన్ని అప్రూవర్ గా మారిస్తే అబ్బా. ఏమిటి ఆలోచిస్తున్నావు? వచ్చి బండెక్కు. లేదు బావా, ఏదైనా సాక్ష్యం ఉంటేనే స్టేషన్ కి రా అని ఎస్ఐ గారు చెప్పారు కదా. అవును, సాక్ష్యంతోనే స్టేషన్ కి రావడం కాదు బావా, స్టేషన్ నుంచి ఒక సాక్ష్యం తీసుకెళ్దాం. ఏం మాట్లాడుతున్నావే? కామెడీలు ఏమైనా చేస్తున్నావా? లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. ఆ ఎస్ఐ గారికి యాక్టింగ్ పిచ్చిందని మనకు అర్థమైంది కదా. నాకు అప్పుడే అర్థమైంది. బయట పెద్ద టాక్ కూడాను. ఈవిడ యాక్టర్ కాబోయి పొరపాటున ఎస్ఐ అయ్యారని. అందుకే ఆ పిచ్చి వదలక ఇంకా పిచ్చి పిచ్చి యాక్టింగ్ అవి చేస్తూ ఉంటుందంట. ఆ వీక్నెసే మనకి ప్లస్ అవబోతుంది బావా. పైగా ఆవిడకింకా పెళ్లి కూడా కాలేదంట. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఇప్పుడు ఆవిడికి నాకు పెళ్లి చేస్తావా ఏమిటి? నో, ఆవిడ సినిమా యాక్టర్ అయినా నా మనసు మారదు. నీకంత సీన్ లేదు బావా, పద వెళ్దాం. పద. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్నీ మరిచిపోయా నీలే నమిలేసి, ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండె
చూసేకెంత సందడొచ్చరా వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చరా నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా రాత్రిరంతా నిద్రపోని గల్లరే నీదిరా మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చరా నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? పర్ఫార్మెన్స్ కూడా చేసుకునివా నన్ను? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చా మేడం. ఏంటది? మా బావున్నాడు కదా, ఆయన రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు మేడం. రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసావా? పద్మావతి చెప్పిందిగా. అవును. అయితే చేసే ఉంటాను మేడం. ఆ, చేసే ఉంటానంటావేంటి? అంటే చేశాను అని చెప్పబోయి చేసే ఉంటానని అంటున్నాడంతే.